హలో స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. నా పేరు షీలా దీక్షిత్. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. అండ్ స్టూడెంట్స్, మన సైన్స్ ఒలింపియాడ్ క్లాసెస్ స్టార్ట్ చేసేసాం. ఇన్ టుడేస్ క్లాస్ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే ద ఫస్ట్ సైన్స్ టాపిక్ న్యూట్రిషన్ మీద డిస్కస్ చేసుకోబోతున్నాం. ద ఫస్ట్ సైన్స్ టాపిక్ ఏంటంటే న్యూట్రిషన్. అండ్ ద టాపిక్స్ టు బి కవర్డ్ ఇన్ టుడేస్ క్లాస్ మనం ఏ టాపిక్స్ కవర్ చేసుకుంటున్నామంటే ద ఫస్ట్ వన్ ఈజ్ వి విల్ లెర్న్ అబౌట్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ కోసం ఇంట్రొడక్షన్ నేర్చుకుంటాము. అండ్ తర్వాత దాంట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఏంటనేది డిస్కస్ చేస్తాము. అండ్ ద ఫైనల్ వన్ వి విల్ డిస్కస్ అబౌట్ ద న్యూట్రిషన్ దట్ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లోని జరిగే న్యూట్రిషన్ కోసం తెలుసుకుంటాము. అండ్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ కోసం తెలుసుకుంటాము. ఇంట్రడక్షన్ టు ద న్యూట్రిషన్ కోసం మనం ఈ రోజు జరగబోయే క్లాస్లో నేర్చుకుంటున్నాం. ద ఫస్ట్ పార్ట్ ఏంటండి? ఫస్ట్ పార్ట్ ఏం డిస్కస్ చేసుకుంటామంటే ఇంట్రడక్షన్ టు ది న్యూట్రిషన్ అంటే ఏంటి? మనం చిన్నప్పటి నుంచి మన లోవర్ గ్రేడ్ స్టాండర్డ్స్ నుంచి హయ్యర్ గ్రేడ్ వరకు మనం ఈ న్యూట్రిషన్ పార్ట్ని పార్ట్గా నేర్చుకొని వచ్చాం. అయితే ఈ న్యూట్రిషన్ అనే టాపిక్ ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేస్తున్నామంటే ఇంట్రొడక్షన్తోని స్టార్ట్ చేస్తున్నాం. ఇంట్రొడక్షన్ ఏంటి ఇక్కడ? న్యూట్రిషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఇన్ ఫుడ్. ఎస్, న్యూట్రిషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఇన్ ఫుడ్ అండ్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ఎనర్జీ. తర్వాత అది ఎలా కన్వర్ట్ అవుతుంది? మనం తీసుకున్న ఫుడ్ అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. దాన్నే మనం న్యూట్రిషన్ అంటున్నాం. అండ్ తర్వాత there are other vital requirements, other nutrients required for our life. There are other vital nutrients, those are required for our life. This is the introduction part of the nutrients. While coming to the next one, there are two different modes of nutrition. Nutrition lo two different types of modes unnai. Okati autotrophic nutrition and heterotrophic nutrition. టూ డిఫరెంట్ మోడ్స్. ఆ టూ డిఫరెంట్ మోడ్స్ ఏంటంటే ఒకటి ఆటోట్రోఫిక్ మోడ్, అనదర్ వన్ ఏంటండి హెట్రోట్రోఫిక్ మోడ్. ఈ ఆటోట్రోఫిక్ అంటే ఏంటి, హెట్రోట్రోఫిక్ అంటే ఏంటి? ఎస్, మనం ఈ క్లాస్లో ఆటోట్రోఫిక్ అంటే ఏంటో నేర్చుకుంటాం, హెట్రోట్రోఫిక్ అంటే ఏంటో కూడా నేర్చుకుందాం. ఆటోట్రోఫిక్ అంటే ఏంటి? ఆటోట్రోఫిక్ అనేది ఒక న్యూట్రిషన్ ప్రాసెస్. ఓకే స్టూడెంట్స్, ఆటోట్రోఫిక్ హియర్ ఆటోట్రోఫిక్ స్పెల్లో ఆటో అంటే ఏంటి? ఆటో అంటే సెల్ఫ్ అని అర్థం. ఓకే, సెల్ఫ్ అని అర్థం. వైల్ కమింగ్ టు ట్రోఫిక్ అంటే ఫీడర్ అని అర్థం. కాబట్టి ఈ న్యూట్రిషన్ ఏమంటాం? ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాం. వాటికి అవే సెల్ఫ్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. వేరే ఆర్గానిజమ్స్లో డిపెండ్ అవ్వకుండా, వేరే వాటి మీద డిపెండ్ అవ్వకుండా ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్, ఫోటోసింథసిస్ ప్రాసెస్లో వాటికి అవే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. కాబట్టి ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏమంటామంటే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని అంటాము. ఒకసారి మళ్ళీ చూడండి. వైల్ కమింగ్ టు ది ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ is the process. Yes, it is the process by which organisms make their own food. అవి వేటి మీద కూడా డిపెండ్ అవ్వకుండా వాటికి అవి సొంతంగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. కాబట్టి ఆటోట్రోప్స్ అని అంటాం. ఫ్రమ్ సింపుల్ సబ్స్టెన్సెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అండ్ యూజింగ్ సన్లైట్. సన్లైట్ని ఏ విధంగా అండి యూజ్ చేసుకుంటుందంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ప్లాంట్స్ సన్లైట్ని యూజ్ చేసుకొని వాటి ఫుడ్ని అవి ప్రిపేర్ చేసుకుంటున్నాయి. ఈ హోల్ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంటే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. మనం తెలుసుకున్నాం కదా, ఆటో అంటే ఏంటి? సెల్ఫ్ అని అర్థం. ట్రోఫీ అంటే ఏంటి? ఫీడర్ అని అర్థం. కాబట్టి వాటికి అవే ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాయి. వేటి సహాయంతో ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాయి అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్ and chemicals. Those are the substances they use to prepare their own food material. Photosynthesis formula ఏంటంటే 6CO2 plus 6H2O gives rise to C6H12O6 plus CO6O2. Glucose C6H12O6 plus 6O2 oxygen. ఈ హోల్ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంటే ఫోటోసింథసిస్ అంటున్నాం స్టూడెంట్స్. ఫోటోసింథసిస్ అంటున్నాం.
ఈ ప్రాసెస్ని మనం ఫోటోసింథసిస్ అంటున్నాం. దిస్ ఈస్ ద ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. అండ్ వైల్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటే గ్రీన్ ప్లాంట్స్. గ్రీన్ ప్లాంట్స్ అనేవి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్. ఎందుకంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది గ్రీన్ ప్లాంట్స్కి ప్రెజెంట్ అయి ఉంటుంది. ఈ గ్రీన్ ప్లాంట్స్ అనేవి ఏం చేస్తాయి, వాటికవే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఏం యూజ్ చేసుకుంటూ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి అంటే కాంపోనెంట్స్ మనకి తెలుసు, లైక్ కార్బన్ డైఆక్సైడ్ and in the presence of water, yes, in the presence of water and chlorophyll and sunlight, ఇవన్నీ యూజ్ చేసుకొని ప్లాంట్స్ వాటికవే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. కాబట్టి ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏమంటున్నాం స్టూడెంట్స్, ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటున్నాం. ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటున్నాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే గ్రీన్ ప్లాంట్స్ అండ్ సమ్ బ్యాక్టీరియా. ఓన్లీ ప్లాంట్సే కాదు, బ్యాక్టీరియా కూడా ఎగ్జాంపుల్ ఫర్ ది ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. సమ్ బ్యాక్టీరియా యూస్ టు ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్ అండ్ వైల్ కమింగ్ టు ది గ్రీన్ ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఓన్ మెటీరియల్. ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని, ఈ ప్రాసెస్ ఆఫ్ న్యూట్రిషన్ని హోల్గా కలిపి మనం ఏమంటున్నామంటే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటున్నాం. స్టూడెంట్స్, మనం ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ కోసం నేర్చేసుకున్నాం. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. నెక్స్ట్ మనం ఏ టాపిక్ నేర్చుకుంటున్నాం అంటే స్టూడెంట్స్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ కోసం నేర్చుకుంటున్నాం. హెటరోట్రోఫిక్, ఆటోట్రోఫిక్ కంప్లీట్ అయిపోయింది. ద సెకండ్ మోడ్ ఏంటండి, హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. హియర్ హెటరో మీన్స్ వాట్ స్టూడెంట్స్, మనందరికీ తెలుసు హెటరో అనగానే డిపెండ్స్ ఆన్ అదర్స్. హెటరో మీన్స్ అదర్, ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్. ట్రోఫీ అంటే తెలిసిన విషయమే, ట్రోఫీ అంటే ఫీడర్ అని అర్థం. ఆటో అంటే సెల్ఫ్, హెటరో అంటే అదర్ అని అర్థం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్కి వస్తే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆర్ ఇట్ ఈస్ ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ వేర్ ద ఆర్గానిజమ్స్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్. ఓకే స్టూడెంట్స్, ఇట్ ఈస్ ద ప్రాసెస్, yes, it is the mode of nutrition in which organisms derive their nutrition by taking in ready-made food. చూసారా ఇక్కడ, అక్కడ ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి, వాటికవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటే ఈ ఆర్గానిజమ్స్ మాత్రం వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. వాటికవి సొంతంగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకి లేదు. కాబట్టి ఫుడ్ కోసం వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. కాబట్టి ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని మనం ఏమంటున్నాం స్టూడెంట్స్, హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అని అంటున్నాం. అండ్ ఫ్రమ్ ది అదర్ డెడ్ లివింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఇవన్నమాట. ఇవన్నీ కూడా కాంపోనెంట్స్. దేనికి, ఫుడ్ని. వీటి మీద డిపెండ్ అవుతున్నాయి, అదర్ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. లైక్ ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతున్నాయి, డెడ్ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతున్నాయి, యానిమల్స్ మీద డిపెండ్ అవుతున్నాయి, లివింగ్ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మీద అవి డిపెండ్ అయ్యి వాటి ఫుడ్ని అవి తెచ్చుకుంటున్నాయి, అంటే డిరైవ్ చేసుకుంటున్నాయి. ఎనర్జీని, న్యూట్రిషన్ని అవి వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయ్యి ఎనర్జీని గెయిన్ చేస్తున్నాయి. కాబట్టి న్యూట్రిషన్ని గెయిన్ చేస్తున్నాయి. కాబట్టి ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని మనం ఏమనుకుంటున్నామంటే హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అని అనుకుంటున్నాం. అండ్ వైల్ కమింగ్ టు ది ఎగ్జాంపుల్స్, దేర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. మనకి ఈ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్కి రిగార్డింగ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటే యానిమల్స్, ఫంగై అండ్ మోస్ట్ బ్యాక్టీరియా. ఎస్, ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్లో కొన్ని ప్లాంట్స్ అండ్ కొన్ని బ్యాక్టీరియా మనకి ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. బట్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్కి వస్తే యానిమల్స్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేవు. ప్రిపేర్ చేసుకుంటాయా? నో, వీ ఆర్ ద యానిమల్స్ అండ్ సమ్ యానిమల్స్ ఆర్ దేర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఆర్ దేర్. సో స్టూడెంట్స్, ఇవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయా అంటే నాట్ ఎట్ ఆల్. దే కాంట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. అండ్ దేర్ ఆర్ సమ్ ఫంగై. ఎస్, వీ నో దే అబౌట్ ఫంగై. ఫంగై కోసం తెలుసు మనకి. ఫంగై ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుందా? జరగదు. ఫుడ్ని అది ప్రిపేర్ చేసుకునే కెపాసిటీ లేదు. సో దిస్ ఫంగై ఆల్సో బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ స్టూడెంట్స్? ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. And while coming to the bacteria, yes, there are different types of bacteria are there. మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ కోసం మనం నేర్చుకున్నాం. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా కూడా వాటికి అవి ప్రిపేర్ చేసుకునే కెపాసిటీ వాటికి లేదు. సో ఇవి వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయ్యి వాటి ఎనర్జీని, వాటి న్యూట్రిషన్ని అవి ఫుడ్ ద్వారా వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయి తెచ్చుకుంటున్నాయి. కాబట్టి
ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని మనం ఏమంటున్నాం స్టూడెంట్స్? హెట్రోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటున్నాం. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ లైక్ యానిమల్స్, ఫంగే అండ్ బ్యాక్టీరియా. దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు ది హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్. తర్వాత హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అనేది త్రీ టైప్స్గా క్లాసిఫై చేసాం. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. Okay students, it is classified into 3 types on the basis of their methods of obtaining food. ఓకే, మనం ప్లాంట్స్కి వస్తే అదొక్క విధంగానే తన ఫుడ్ని ఒబ్టైన్ చేసుకుంటుంది, లైక్ త్రూ ఫోటోసింథసిస్. కాకపోతే ఈ హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్కి వచ్చినప్పటికీ 3 types కింద క్లాసిఫై చేసాం. ఎలా క్లాసిఫై చేసామంటే అవి ఒబ్టైన్ చేసుకునే ఫుడ్ ద్వారా అవి 3 types కింద మనం క్లాసిఫై చేసాం. ఫస్ట్ వన్ ఈజ్ holozoic nutrition, another one is saprotrophic nutrition, and another one is parasitic nutrition. These are the classifications. These are the 3 types that is classified heterotrophic nutrition. Heterotrophic nutrition 3 types కింద క్లాసిఫై చేసాం. ఫస్ట్ వన్ ఏంటి స్టూడెంట్స్? ఫస్ట్ వన్ ఈజ్ holozoic nutrition, second one is saprotrophic nutrition, third one is parasitic nutrition. These are the modes of nutrition that classified in heterotrophic nutrition. సరే, ఈ హోలోజైక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? హోలోజైక్ న్యూట్రిషన్ అంటే it is the way of eating in which animals take in solid or liquid food, digest it and absorb the nutrients. ఏంటండి? the way of eating in which animals టేక్ ఇన్ సాలిడ్ రూపంలో అయినా లిక్విడ్ రూపంలో అయినా ఫుడ్ని తీసుకొని ఆ ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటే తర్వాత వేస్ట్ని, దాంట్లో ఫుడ్లో ప్రజెంట్ అయిన వేస్ట్ని రిమూవ్ చేసేస్తుంది. వన్స్ అగైన్ చూడండి స్టూడెంట్స్, హోలోజైక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద వే ఆఫ్ ఈటింగ్ అండ్ ఇన్ విచ్ ద యానిమల్స్ టేకింగ్ ద ఫుడ్ ఇన్ ఎ సాలిడ్ ఫార్మ్ ఆర్ ఇన్ లిక్విడ్ ఫార్మ్ డైజెస్టివ్స్ తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ని డైజెస్ట్ చేసుకుని దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ మాత్రమే అబ్జర్వ్ చేసుకొని రిమైనింగ్ వేస్ట్ని ఏం చేస్తుందంట? రిమూవ్ చేసేస్తుందంట. దాన్ని ఏమంటున్నామంటే హోలోజాయిక్ న్యూట్రిషన్ అని అంటున్నాం. అయితే హోలోజాయిక్ న్యూట్రిషన్కి సమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటా ఎగ్జాంపుల్స్ అంటే హెర్బివార్స్. ఓకే స్టూడెంట్స్, హెర్బివార్స్ మన చిన్నప్పుడు క్లాసెస్లోని 8th గ్రేడ్లో, 7th గ్రేడ్లో, 9th గ్రేడ్లో, 10th గ్రేడ్లో ఈ హెర్బివార్స్ కోసం తెలుసుకున్నాం. హెర్బివార్స్ అంటే ఏంటి? ఎస్, హెర్బివార్స్ ఆర్ ద ఓన్లీ యానిమల్స్ దట్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్ మాత్రమే తినే యానిమల్స్ని మనం ఏమంటామంటే హెర్బివార్స్ అంటాం. ఎగ్జాంపుల్ తెలిసిందే, కవ్ ఇస్ ద ఎగ్జాంపుల్. ద నెక్స్ట్ వన్ ఈస్ కార్నివోర్స్. ఎస్, కార్నివోర్స్ అంటే మనకు తెలిసిందే. కార్నివోర్స్ అంటే ఏంటి? దే ఈట్ ఓన్లీ మీట్ని మాత్రమే తింటాయి కాబట్టి ఆ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ని మనం ఏమంటామంటే కార్నివోర్స్ అంటాం. ఎగ్జాంపుల్ మనకు తెలిసిందే, లయన్ ఈజ్ ద ఎగ్జాంపుల్. వైల్ కమింగ్ టు ది ఓమ్నివర్స్ అంటే ఏంటండి? ఎస్, దే ఈట్ బోత్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. బోత్ యానిమల్స్ని ప్లాంట్స్ని తినే ఆర్గానిజమ్స్ని మనం ఏమంటామండి? ఓమ్నివోర్స్ అంటాం. ఓమ్నివోర్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ లైక్ హెర్బివోర్స్, కార్నివోర్స్ అండ్ ఓమ్నివోర్స్. ఈ మూడు కూడా వేటికి ఎగ్జాంపుల్స్? హోలోజాయిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్. వైల్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్. ఈ హోలోజాయిక్ న్యూట్రిషన్, సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అండ్ ది పారాసైటిక్ న్యూట్రిషన్ ఇవన్నీ కూడా హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ అన్నమాట. హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్ it is classified into 3 types. One is holozoic nutrition, another one is saprotrophic nutrition. అయితే ఈ saprotrophic nutrition ఏంటంటే the organisms obtain their food from decaying organic substances. ఈ సాప్రోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అంట వాటి ఫుడ్ని, వాటి న్యూట్రిషన్ని ఎక్కడైతే డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ లైక్ డెడ్ ఆర్గానిజమ్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి నుంచి అవి వాటి ఫుడ్ని, న్యూట్రిషన్ని ఒబ్టైన్ చేసుకుంటాయి. ఈ ప్రాసెస్ని లేకపోతే ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని మనం ఏమంటామంటే సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాం. సి స్టూడెంట్స్, ఎగ్జాంపుల్స్ ఏంటంటే వన్ ఈస్ బ్యాక్టీరియా, అనదర్ వన్ ఈస్ ఫంగే. See here it is the bread mold. And while coming to the next one, yeast is an example and mushrooms.
ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అండి? సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్. సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్కి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. స్టూడెంట్స్, రైట్ ఇన్ యువర్ నోట్బుక్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. It is the type of mode of nutrition. It is the type of nutrition where the organisms obtain their food. Saprotrophic nutrition ante enti? Mode of nutrition where organisms obtain their food from the decaying organic substances. Examples enti? Bacteria is an example, fungi is an example, yeast is an example, and mushroom. Mushroom is ivanni kuda na saprotrophic nutrition ki examples. Well, coming to the next one, parasitic nutrition. Parasitic nutrition ante enti ikkada? It is the mode of nutrition in which organisms derive nutrition from the other plants. Parasitic nutrition ante entandi? It is the mode of nutrition in which organisms derive nutrition from other plants and animals. Okka plants lone kaadu, only animals lone kaadu. It derives both food from both animals and plants. Plants loni, animals loni తన ఫుడ్ని లేదా తనకు కావాల్సిన న్యూట్రిషన్ని ఎక్కడి నుంచి తీసుకుంటుందండి? ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇట్ ఒబ్టైన్స్ ఇట్స్ ఫుడ్ ఫ్రమ్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ వితౌట్ కిల్లింగ్ దెమ్. అది ఒక హోస్ట్ లాగా వాటి మీద సర్వై అవుతూ వాటిని చంపకుండా వాటి నుంచి ఇవి ఏం చేస్తాయంటే ఈ ఆర్గానిజమ్స్ ఫుడ్ని, న్యూట్రిషన్ని ఆబ్టైన్ చేసుకుంటాయి. అయితే ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని మనం ఏమంటామంటే పారాసైటిక్ న్యూట్రిషన్ అంటాం. ఈ పారాసైటిక్ న్యూట్రిషన్, నెక్స్ట్ సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్, నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఎంచుకున్నాం? హోలోజైక్ న్యూట్రిషన్. ఈ 3 టైప్స్ ఏంటంటే హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఆఫ్ పారాసైటిక్ న్యూట్రిషన్ ఏంటంటే కస్కట. ఓకే, ఎగ్జాంపుల్ ఫర్ పారాసైటిక్ న్యూట్రిషన్. అండ్ టిక్స్, ఓకే, లైస్, లిచెస్ అండ్ టేప్ వామ్స్. ఇవన్నీ కూడా మనకి పారాసైటిక్ ఆర్గానిజమ్స్. ఓకే స్టూడెంట్స్, ఇవన్నీ కూడా పారాసైటిక్ ఆర్గానిజమ్స్. కాబట్టి వీటిని మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఎలా ఉంటుంది? పారాసైటిక్ న్యూట్రిషన్లా ఉంటుంది. సో ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని మనం ఏమంటామంటే పారాసైటిక్ న్యూట్రిషన్. స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న టాపిక్ మీద ఒక క్విజ్ని కండక్ట్ చేసుకుందాం. ఈ క్విజ్లో కొన్ని క్వశ్చన్స్ రిలేటెడ్ టు ది టాపిక్ నేను ఇస్తాను. క్వశ్చన్స్ని జాగ్రత్తగా చదివి దానికి ఆన్సర్ ఏంటనేది చూస్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ క్విజ్ స్టూడెంట్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్? ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. Option A, it involves the synthesis of food from inorganic substances. Option B, it is the primary mode of nutrition in animals. Option C, it forms the base of the food chain. Option D, it utilizes light or chemical energy. 4 options లో ఏది మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి is the correct answer for this question. What is the primary mode of nutrition in plants? What is the primary mode of nutrition in plants students? మనందరికీ తెలుసు ప్రైమరీ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏంటనేది. చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఆప్షన్ ఏ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్, ఆప్షన్ బి సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్, ఆప్షన్ సి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అండ్ ఆప్షన్ డి పారాసైటిక్ న్యూట్రిషన్. స్టూడెంట్స్, ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రైమరీ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ ఏంటంటే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. వాట్ ఆర్ ద రా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్కి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటి? ఆప్షన్ ఏ ఆక్సిజన్ వాటర్, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, ఆప్షన్ సి నైట్రోజన్ అండ్ వాటర్ అండ్ ఆప్షన్ డి గ్లూకోజ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. The answer for this question is option B. Option B is the correct answer students. Carbon dioxide and water are the materials required for photosynthesis. Next one. In which of the following groups of organisms are food materials broken down outside the body and absorbed? 4 options are there. Option A parasites, option B saprotrophs, option C autotrophs and option D heterotrophs. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సాప్రోట్రోఫ్స్.
Saprotrophs is the correct answer for this question. Absorptive heterotrophic nutrition is exhibited by, yes, మనకి ఏంటి సాప్రోట్రోఫ్స్ అంటే ఏంటో తెలుసు, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటో మనం నేర్చుకున్నాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఫంగే. అబ్జర్ప్టివ్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అనేది సాప్రోట్రోఫ్స్లో జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఫర్ సాప్రోట్రోఫ్స్ ఏంటి, ఇక్కడ ప్లాంట్ సాప్రోట్రోఫ్స్ కాదు, యానిమల్ సాప్రోట్రోఫ్స్ కాదు, ఆల్గే కూడా సాప్రోట్రోఫ్ కాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫంగే. The next one is accession and reason. Mode of nutrition in higher animals in heterotrophic is the accession. While coming to the reason, animals can use different trophic levels for heterotrophic nutrition. Aithe option A, the accession is true but the reason is false. Option B, both accession and reason true and the reason is the correct explanation for the accession. Option C, both accession and reason are false. The last one, option D, both accession and reason are true but the reason is not the correct explanation of the assertion. So the correct answer for this question is option D. Option D is the correct answer, students. Next one. What is the mode of nutrition in bacteria? What is the mode of nutrition in bacteria, students? Option A, only autotrophic. Option B, only heterotrophic. Option C, both autotrophic and heterotrophic. And option D, only parasitic. Yes, some bacteria can participate in autotrophic nutrition. And కొన్ని bacteria heterotrophic nutrition లో కూడా participate చేస్తాయి. So option C is the correct answer. Both autotrophic and heterotrophic nutrition is the correct answer for this question. Now we will discuss about the nutrition in human beings. ఇప్పటి వరకు క్విజ్ మనం ముందు నేర్చుకున్న టాపిక్ మీద క్విజ్ కండక్ట్ చేసుకున్నాం. Now we will discuss ఇప్పుడు కొత్త టాపిక్ మీద. Yes, the topic to be covered is human beings. Nutrition in human beings లోని మనం నేర్చుకుంటున్నాం. ఎలిమెంటరీ కెనల్. ఎలిమెంటరీ కెనల్ని ఇంకో విధంగా కూడా మనం ఏమని పిలుస్తాం, మనందరికీ తెలిసిందే డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలిమెంటరీ కెనల్. అండ్ దిస్ ఈస్ ద పిక్చర్. ఎలిమెంటరీ కెనల్ని డైజెస్టివ్ సిస్టమ్ని రిప్రజెంట్ చేసే పిక్చర్ ఒకటి చూపిస్తాను స్టూడెంట్స్. దిస్ ఈస్ ద మౌత్. మౌత్ని ఇంకో విధంగా మౌత్ క్యావిటీ ఆర్ బక్కల్ క్యావిటీ అని కూడా పిలవచ్చు. బక్కల్ క్యావిటీ అని కూడా పిలవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ pharynx. The next one is esophagus. This is stomach. This is pancreas. This is small intestine and this is anus. This is liver, gallbladder, large intestine, rectum. Students, ఇవన్నీ కూడా మన డైజెస్టివ్ సిస్టంలో ఉన్న పార్ట్స్. In humans, nutrition begins in where? Injection. Where it is begins, students? ఇంజెక్షన్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వేర్ ఫుడ్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్ త్రూ చూయింగ్ ఎయిడెడ్ బై సలేవా. ఎస్, మన డైజెషన్ ప్రాసెస్ హ్యూమన్ బీయింగ్స్లో అంట న్యూట్రిషన్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మనం తీసుకున్న ఫుడ్ ద్వారా, తర్వాత ఆ ఫుడ్ని మనం ఏం చేస్తాము, చూ చేస్తాము. ఎలా చూ చేస్తాం? మన నోట్లో సీక్రెట్ ప్రొడ్యూస్ అయిన సలేవా ద్వారా మనం తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ని చూ చేస్తాం. అండ్ సలివే కంటైన్స్ సల్వరీ ఎమిలైజ్. సల్వరీ ఎమిలైజ్ అనే ఒక ఎంజైమ్ అనేది మన సలివరీ గ్లాండ్స్లో ప్రెజెంట్ అయ్యి మన మౌత్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. విచ్ హెల్ప్స్ బ్రేక్ డౌన్ స్టార్చ్ ఇంటూ సింపుల్ షుగర్స్. ఈ సల్వరీ ఎమిలైజ్ అనేది మనం తీసుకున్న ఫుడ్లో ప్రెజెంట్ అయి ఉన్న స్టార్చ్ని సింపుల్ షుగర్స్ కింద బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద న్యూట్రిషన్ that happens in human body. ఇది మన హ్యూమన్ బాడీస్లో, హ్యూమన్ బీయింగ్స్లో జరిగే న్యూట్రిషన్ ప్రాసెస్. ద ఫుడ్, మనం తీసుకున్న ఫుడ్ మళ్ళీ ఎలా మూవ్ అవుతుందంట, డౌన్ టు ద ఈసియోఫాగస్ త్రూ పెరిస్టాలసిస్ ఇంటు ది స్టమక్ వేర్ ఫర్దర్ డైజెషన్ అకర్స్. పెరిస్టాలిటిక్ మూమెంట్ మనందరికీ తెలుసు. పెరిస్టాలిటిక్ మూమెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద డౌన్వర్డ్ ఫ్లో ఆఫ్ ఫుడ్. మనం తీసుకున్న ఫుడ్ పెరిస్టాలిటిక్ మూమెంట్ ఈసియోఫాగస్ నుంచి పెరిస్టాటిక్ మూమెంట్ ద్వారా మన స్టమక్కి రీచ్ అవుతుంది. తర్వాత
మన స్టమక్ ఏం చేస్తుందంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని సీక్రెట్ చేస్తుంది. మనందరికీ తెలుసు HCl. ఎస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన స్టమక్లో సీక్రెట్ అవ్వటం వల్ల ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుంది, మన స్టమక్లో ఎసిడిక్ నేచర్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఎసిడిక్ నేచర్ వల్ల ఎంజైమ్స్ లైక్ పెప్సిన్ డైజెస్ట్ ది ప్రోటీన్స్. మన స్టమక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతే ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే మనం తీసుకున్న పెప్సిన్ టు డైజెస్ట్ ప్రోటీన్స్. ఈ ఎంజైమ్ పెప్సిన్ అనేది ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. వేర్ ప్రెజెంట్ ఇన్ అవర్ స్టమక్. ఈ ప్రోటీన్స్ ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి, మనం తీసుకున్న ఫుడ్లోని స్టమక్లో స్టోర్ అయి ఉన్న ఫుడ్లో ఉన్న ప్రోటీన్స్ ఎలా డైజెస్ట్ అవుతున్నాయి, డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ పెప్సిన్. Food is gradually released. Food is then gradually released into small intestine. స్టమక్ నుంచి తర్వాత అది ఎక్కడికి వెళ్తుందంటే స్మాల్ ఇంటెస్టైన్కి నెమ్మదిగా మూవ్ అవుతుంది. వేర్ డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ అకర్స్. తర్వాత ఏమవుతుంది, డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ ప్రాసెస్ అనేది ఫర్దర్గా జరుగుతుంది. మనం తీసుకున్న ఫుడ్ మౌత్ ద్వారా తీసుకుంటున్నాం, తరువాత అది ఈసియోఫాగస్ నుంచి పెరిస్టాల్టిక్ మూమెంట్ ద్వారా మన స్టమక్కి చేరుకుంటుంది, మన స్టమక్కి రీచ్ అవుతుంది. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్కి మనం తీసుకుని డైజెస్ట్ అయిన ఫుడ్ రిలీజ్ అవుతుంది అనమాట. స్లోగా స్మాల్ ఇంటెస్టైన్కి రిలీజ్ అయ్యి ఫర్దర్ డైజెషన్ ప్రాసెస్ అనేది, అబ్సర్ప్షన్ అండ్ డైజెషన్ ప్రాసెస్ అనేది అక్కడ జరుగుతుంది. ఎక్కడ, స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. డైజెస్టివ్ జ్యూసెస్ ఫ్రమ్ ది ప్యాంక్రియాస్ అండ్ లివర్. డైజెస్టివ్ జ్యూసెస్ ఏంటండి, ఫ్రమ్ ది ప్యాంక్రియాస్ అండ్ ది లివర్. మన బాడీలోని మన ఆర్గన్స్ లైక్ ప్యాంక్రియాస్ అండ్ లివర్ ఏం చేస్తాయంటే దే హెల్ప్ టు బ్రేక్ డౌన్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. మన బాడీలో రిలీజ్ చేసే ఈ డైజెస్టివ్ జ్యూసెస్ ఫ్రమ్ ది ప్యాంక్రియాస్ అండ్ ది లివర్ ఏం చేస్తాయంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ది ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. ఈ ఫ్యాట్స్ని, కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని ఈ అన్ని డైజెస్టివ్ జ్యూసెస్ ఏం చేస్తాయంటే బ్రేక్ డౌన్ చేస్తాయి. ఈ డైజెస్టివ్ జ్యూసెస్ మనకి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి, ప్యాంక్రియాస్ నుంచి, లివర్ నుంచి మనకి డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి రిలీజ్ అయ్యి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ చేసేస్తున్నాయి. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ అనేది న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది, దే హ్యావ్ ద స్పెషల్ అబ్జర్ప్షన్ క్యారెక్టర్ అండ్ స్పెషల్ ఆర్గన్ కాల్డ్ విల్లీ ఆర్ మైక్రోవిల్లీ. విల్లీ లేదా మైక్రోవిల్లీ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇదేం చేస్తుంది, మనం తీసుకున్న ఫుడ్లో కావలసిన న్యూట్రియంట్స్ని, కావలసిన ప్రోటీన్స్ని వీటన్ని కూడా విల్లీ లేదా మైక్రోవిల్లీ ద్వారా అబ్జర్ప్షన్ చేసుకుంటుంది. ఈ అబ్జర్ప్షన్ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది స్టూడెంట్స్, స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. ఆఫ్టర్ అబ్జర్ప్షన్ ద ఇండైజెస్టబుల్ వేస్ట్. మనం అబ్జర్ప్షన్ జరిగిపోయింది, డైజెషన్ ప్రాసెస్ జరిగిపోయింది, కాకపోతే ఇండైజెస్టబుల్ వేస్ట్ అనేది ఉంటుంది కదా, మరి ఆ ఇండైజెస్టబుల్ వేస్ట్ అనేది ఏమవుతుంది, మూవ్. ఎస్, ఇట్ ఈస్ మూవ్ టు ది లార్జ్ ఇంటెస్టైన్. It is moved to the large intestine where water is reabsorbed and remaining material is excreted. మనం తీసుకున్న ఫుడ్లోని కావలసిన న్యూట్రియంట్స్ని, కావలసిన ప్రోటీన్స్ అన్నిటిని విల్లై ద్వారా అబ్జర్వ్ చేసుకున్నాం. తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తున్నాం, మూవ్ చేసేస్తున్నాం, బయటికి మూవ్ చేయాలి. లైక్ ఏంటి, లార్జ్ ఇంటెస్టైన్కి, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్కి అది మూవ్ అయిపోతుంది. మూవ్ అయిపోయిన తర్వాత ఆ రిమైనింగ్ ఫుడ్లో ప్రెజెంట్ అయిన వాటర్ని కూడా లార్జ్ ఇంటెస్టైన్ ఏం చేస్తుందంట, రీఅబ్జర్వ్ చేసుకుంటుందంట. రీఅబ్జర్వ్ చేసుకొని తర్వాత రిమైనింగ్ మెటీరియల్ ఏదైతే అన్వాంటెడ్ మెటీరియల్ ఉందో అది బయటికి హ్యూమన్ బాడీ నుంచి ఎక్స్క్రీట్ అయిపోతుంది. అండ్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం న్యూట్రిషన్ హ్యూమన్ బీయింగ్స్లో ఎలా జరుగుతుందో నేర్చుకున్నాం. ఈ టాపిక్ రిలేటెడ్ కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్విజ్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. The first one is, the initial step in the digestion of milk in humans is carried out by option A pepsin, option B renin, option C trypsin, option D lipase. 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి రెనిన్. రెనిన్ని మనం కేమోసిన్ అని కూడా పిలవచ్చు.
One of the constituents of pancreatic juice that is poured into the duodenum in humans is ఏంటి? ఆప్షన్ ఏ ట్రిప్సిన్, ఆప్షన్ బి కేమోట్రిప్సిన్, ఆప్షన్ సి ట్రిప్సినోజెన్, ఆప్షన్ డి ఎంటెరోకైనేస్. 4 ఆప్షన్స్లో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ట్రిప్సినోజెన్. వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ప్యాన్క్రియాటిక్ జ్యూస్. ప్యాన్క్రియాటిక్ జ్యూస్లో ఉన్న వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్స్ ఏంటండి? ట్రిప్సినోజెన్. తర్వాత నెక్స్ట్ వన్. ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ ది లివర్ యాక్సెప్ట్. ఈ 4 ఆప్షన్స్లో ప్రతిదీ కూడా లివర్ ఫంక్షన్ అంట. కాకపోతే కానిది ఏంటి అని మనల్ని అడిగారు. ఆప్షన్ ఏ సింథసిస్ అండ్ సీక్రెషన్ ఆఫ్ బైల్, ఆప్షన్ బి యాంటీబాడీ ప్రొడక్షన్, ఆప్షన్ సి సింథసిస్ ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్స్, ఆప్షన్ డి స్టోరేజ్ ఆఫ్ గ్లైకోజన్ అండ్ లిపిడ్ రిజర్వ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే లివర్లో యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది జరగదు. ఇన్ఫాంట్స్ గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటైన్స్. ఇన్ఫాంట్స్లో అప్పుడే పుట్టిన పిల్లల్లో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏంటుంటాయి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పెప్సిన్ అండ్ లైపేస్, ఆప్షన్ బి పెప్సిన్, లైపేస్ అండ్ రెనిన్, ఆప్షన్ సి ఎమిలేస్ అండ్ లైపేస్, ఆప్షన్ డి ట్రిప్సిన్ అండ్ ఎమిలేస్. ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ బి పెప్సిన్, లైపేస్ అండ్ రెనిన్. ఈ 3 గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ కూడా మన ఇన్ఫాంట్స్లో ఉంటాయి. డైజెషన్ ఆఫ్ ద ఫుడ్ స్టార్ట్స్ ఫ్రమ్ విచ్ ఆర్గన్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆప్షన్ ఏ స్టమక్, ఆప్షన్ బి స్మాల్ ఇంటెస్టైన్, ఆప్షన్ సి మౌత్, ఆప్షన్ డి లార్జ్ ఇంటెస్టైన్. మన డైజెషన్ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ ఎక్కడ జరుగుతుంది? మన మౌత్లో. మౌత్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ buccal cavity. So the answer for this question is option C, mouth. Which part of the alimentary canal receives bile from the liver? మన ఎలిమెంటరీ కెనాల్ లైక్ డైజెస్టివ్ సిస్టంలో ఉన్న పార్ట్స్లో ఏ పార్ట్ బైల్ జ్యూస్ని రిసీవ్ చేసుకుంటుంది అని అడుగుతున్నారు. ఫోర్ ఆప్షన్స్ ఆర్ దే. ఆప్షన్ ఏ స్టమక్, ఆప్షన్ బి డియోడినమ్, ఆప్షన్ సి ఈలియం, ఆప్షన్ డి లార్జ్ ఇంటెస్టైన్. ఫస్ట్ part of the alimentary canal that present in the small intestine is duodenum. Small intestine first part ఏంటంటే duodenum. So the part which receives bile from the liver is duodenum. Gastric glands present in the walls of the stomach do not release. Gastric glands present in the walls of stomach. Option A hydrochloric acid, option B mucus, option C pepsinogen and option D bile juice. The correct answer is for this question is bile juice. ఎందుకంటే బైల్ జ్యూస్ అనేది మనకి ఎక్కడ రిలీజ్ అవుతుందండి? లివర్లో రిలీజ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్లో కాదు కదా, స్టమక్లో కాదు కదా రిలీజ్ అయ్యేది బైల్ జ్యూస్. ఎక్కడి నుంచి వస్తుంది మనకి? లివర్ నుంచి వస్తుంది. కాబట్టి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ప్రెజెంట్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ది స్టమక్ డు నాట్ రిలీజ్ అని అడిగారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బైల్ జ్యూస్. In buccal cavity of human being, digestion of which one of the following gets started? Buccal cavity of human being, digestion of the one of the following gets started and adigaru. Option A proteins, option B fats, option C starch, option D vitamins. మన బకల్ క్యావిటీలో ఫస్ట్ డైజెషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అయితే ఈ బకల్ క్యావిటీ మౌత్లో ఏ డైజెషన్ ప్రాసెస్ అవుతుంది? ఏ ఫుడ్ ఐటమ్ని డైజెస్ట్ చేస్తుంది? స్టార్చ్. ఎస్, స్టార్చ్ కంటైన్ కార్బోహైడ్రేట్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వేర్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ డస్ మోస్ట్ ఆఫ్ ద అబ్సర్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ టేక్స్ ప్లేస్? ఎస్, మనందరికీ తెలిసిన ఆన్సరే. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఆప్షన్ ఏ స్టమక్, ఆప్షన్ బి లార్జ్ ఇంటెస్టైన్, ఆప్షన్ సి స్మాల్ ఇంటెస్టైన్ అండ్ ఆప్షన్ డి రెక్టమ్. మనం తెరుచుకున్నాం కదా, విల్లి ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది? స్మాల్ ఇంటెస్టైన్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. కాబట్టి విల్లి యొక్క ఫంక్షన్ ఏంటి? అబ్సర్ప్షన్ ఆఫ్ ది న్యూట్రియంట్స్. మనం తీసుకున్న ప్రతి ఫుడ్లో ప్రెజెంట్ అయ్యి ఉన్న న్యూట్రియంట్స్, ప్రెజెంట్ అయ్యి ఉన్న ప్రోటీన్స్ ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది? స్మాల్ ఇంటెస్టైన్లో ఈ ప్రాసెస్ జరుగుతుంది. అయితే ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఏం ప్రెజెంట్ అయి ఉంది? విల్లి ఆర్ మైక్రోవిల్లి ప్రెజెంట్ అయి ఉంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ సి, స్మాల్ ఇంటెస్టైన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ వి కేమ్ టు ది ఎండ్ ఆఫ్ అవర్ టాపిక్ స్టూడెంట్స్. మనం ఈరోజు క్లాస్లో ఏ టాపిక్స్ కవర్ చేసాము? లైక్ ప్లాంట్స్ మోస్ట్లీ యూసెస్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్.
ఆటోట్రోఫిక్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ కవర్ చేసాము. లైక్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ప్లాంట్స్లో జరిగే ప్రాసెస్. లైక్ ఆటో మీన్స్ వి లెర్న్, సెల్ఫ్ అని అర్థం, ట్రోఫిక్ అంటే ఫీడర్ అని అర్థం. వాటికి అవి ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని మనం ఏమంటామంటే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని అంటామని తెలుసుకున్నాము. అండ్ వి లెర్న్డ్ అబౌట్ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ సమ్ బ్యాక్టీరియా నేర్చుకున్నాం. ఇది ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే. యానిమల్స్ అండ్ హ్యూమన్స్ యూజ్ హోలోజైక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అని నేర్చుకున్నాము. ఎక్కడ నేర్చుకున్నాము, హెటరోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్లో నేర్చుకున్నాం. ఈ హెటరోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది అగైన్గా 3 టైప్స్ కింద క్లాసిఫై అయింది. ఒకటి హోలోజాయిక్ అని, ఇంకొకటి సాప్రోట్రోఫిక్ అని, ఇంకొకటి పారాసైటిక్ న్యూట్రిషన్ అని. ఈ 3 డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ కోసం నేర్చుకున్నాము. అందులో హోలోజైక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఒక టైప్. ఎక్కడ, మన హెటరోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్లో. వాటి కోసం మన క్లాస్లో మనం నేర్చుకున్నాం. తర్వాత మనం హ్యూమన్ బీయింగ్స్లో జరిగే న్యూట్రిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేర్చుకున్నాము. ఏంటి, ఎలిమెంటరీ కెనల్ ఆర్ డైజెస్టివ్ కెనల్ ద్వారా ఫస్ట్ ఇంజెక్షన్ ప్రాసెస్. లైక్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఆఫ్ డైజెస్టివ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే మౌత్తో స్టార్ట్ అవుతుంది. బకల్ క్యావిటీ ఆర్ మౌత్ ద్వారా ఫుడ్ని తీసుకుంటున్నాం, ఇంజెక్ట్ చేసుకుంటున్నాం. తర్వాత ఆ ఫుడ్ అనేది మన స్టమక్ ఎలా రీచ్ అవుతుందంటే ఈసియోఫాగస్లో పెరిస్టాల్టిక్ మూమెంట్ ద్వారా మన స్టమక్ లోపలికి ఈ ఫుడ్ అనేది రిలీజ్ అవుతుంది. అక్కడి నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి ఫుడ్ అనేది ఫర్దర్గా యాసిడ్స్తో డైజెస్ట్ అయ్యి తర్వాత స్మాల్ ఇంటెస్టైన్కి రిలీజ్ అవుతుంది. అక్కడ నుంచి లార్జ్ ఇంటెస్టైన్లో ఫర్దర్ ప్రాసెస్ జరిగిపోయిన తర్వాత రిమూవల్ ఆఫ్ వేస్ట్ అనేది మన బాడీలో నుంచి ఎక్స్క్రేట్ అయిపోతుందని నేర్చుకున్నాం. ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ బ్రేక్స్ డౌన్ ఫుడ్ into simple nutrients that our body can absorb and use energy and growth. లాస్ట్కి ఫైనల్గా మనకు వచ్చే రిజల్ట్ ఏంటండి, మనం తీసుకున్న ప్రతి ఫుడ్లో నుంచి మనకి కావాల్సినంత ఎనర్జీని, కావాల్సినంత న్యూట్రిషన్ని తీసుకొని మనం దాన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాం, ఎనర్జీ కింద, మన బాడీ గ్రోత్ కింద మనం తీసుకున్న న్యూట్రిషన్ అనేది చాలా విధాలుగా మనకి హెల్ప్ఫుల్ అవుతూ యూజ్ అవుతుంది. స్టూడెంట్స్, ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద క్లాస్. మా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లేస్టోర్లో మా యాప్ మీకు దొరుకుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని ఫర్దర్గా ఏమైనా క్లాసెస్ ఈ టాపిక్ రిలేటెడ్గా వినాలి, మీరు చూడాలి, చాలా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే, ఇంకా చాలా క్లాసెస్ వినాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. Thank you.